అన్ని శాపాలతో పాటు ఈ కాంగ్రెస్ అనే దరిద్రం అనేది ఒకటి పట్టుకున్నా చూడండి. మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. బాధాకర విషయం, తెలంగాణ రాష్ట్రంలో రెండు పెద్ద ప్రాజెక్టులు శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ రెండూ మన దగ్గరున్న అయ్యలేని అవ్వలేని బతికి ఎట్లయితుంటుందో, ఒక అనాథ బతికి ఎట్లయితుందో ఇలా ఇందూరు జిల్లా రైతాంగ పరిస్థితి ఆ రకంగా ఉంది. ఈరోజు కనీసం ఇరిగేషన్ రివ్యూ పెట్టుకుందామని, ప్రాజెక్టులో ఎంత వాటర్ ఉంది, ఈ వాటర్ని ఏం చేయాలి, మరి వర్షాలు వచ్చే పరిస్థితి ఉందా లేదా, కనీసం సమీక్ష పెట్టేందుకు కూడా ఇవాళ జిల్లాలో ఒకప్పుడు ప్రతి వర్షాకాలం అలాగే వర్షాకాలం దాటిన తర్వాత ఆగస్టులో మళ్ళొక్కసారి, సెప్టెంబర్లో ఒకసారి, మళ్ళొకసారి సమీక్షా సమావేశాలు పెడుతున్నారు. ఇగో ఇన్ని టీఎంసీల వాటర్ ఉంది, ఇగో ఇంతవరకు ఇస్తాము, ఇన్ని ఎకరాలకు ఇస్తాము, లేదు రైతాంగం పరిస్థితి ఈ రకంగా ఉంది అని అడుగుతుర్రి. కానీ విచిత్రం చెప్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో కూడా ఇరిగేషన్ అనేదాన్ని ఐడిసి అంటుంటివి, ఒక్కొక్కసారి ఏదైతే ఇరిగేషన్ అడ్వైజర్ బోర్డు మీటింగ్ అంటుంటివి, దాని తర్వాత డిడిఆర్సి అని పిలిచాము, దాని తర్వాత డిపిసి అని పిలిచాము. ఇవాళ ఏమీ లేదు. ఏమనంటే హైదరాబాద్లో కూర్చున్నామంటారు, ఇది అంటారు. ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ ఉంటాడు, ఆయన మాట్లాడతలేడు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతలేరు. అగ్రికల్చర్ ఇది పునాది. ఇందూరు జిల్లా అనేది తెలంగాణ జిల్లాకు అన్నపూర్ణ లాంటి జిల్లా. ఈ జిల్లాలో కనీసం ఈరోజు పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే మీరు చూడండి. ఇలా కోటగిరి, వర్ని, రుద్రూరు, పొతంగలు, మోస్రా ప్రాంతంలో, చందూరు ప్రాంతంలో, అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా పంట ఎండుకపోయి ఒకసారి నారేసి నాట్లేసుకున్న తర్వాత కూడా ఇలా మళ్ళీ రెండోసారి నాట్లేసుకునే పరిస్థితి వందల వేల ఎకరాల్లో వస్తుంది. ముఖ్యమంత్రి ఏమంటాడు, రక్తం జల్లుడు అంటారు. అయ్యా ముఖ్యమంత్రి, అధికారం నీకు ఇచ్చిర్రు కాబట్టి ఆ రక్తం ఏదో నువ్విస్తావా, నీ కాంగ్రెస్ వాడు ఇస్తాడా? నీళ్ళు అడుగుతుంటే రక్తం జల్లుమంటావు ఏందన్నా? నీళ్ళు అడుగుతుంటే రక్తం జల్లుమనుడు ఏందన్నా? ఘోరం ఉంది ఇవాళ పరిస్థితి. దాని ఉద్దేశమే ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అమ్మా కలెక్టర్ అమ్మా, కనీసం సమీక్షా సమావేశం పెట్టండి, రైతుల్ని కాపాడండి, రైతుల్ని ఆదుకోండి. బోర్ల కింద లక్షల ఎకరాలు వేసిరు. ఇవాళ ఆ లక్షల ఎకరాల బోర్లు వీళ్ళు ఎత్తేస్తున్నాయి. 8 గంటలు 9 గంటల కన్నా కరెంట్ ఎక్కిస్తలేరు. ఇచ్చిన కరెంటు నాణ్యతమైన కరెంట్ ఇస్తలేరు. ఒక దిక్కేమో ప్రాజెక్టు, 2 ప్రాజెక్టుల అందులో శ్రీరామ్ సాగర్లో 15 నుంచి 16 టీఎంసీలు ఉన్నాయి. 5-6 టీఎంసీలు తీయచ్చు ఇప్పుడు. కానీ దానికి ఏమంటారు, తాగునీరుకు అని చెప్తున్నారు. ఇలా నిజాం సాగర్లో 6.5 టీఎంసీ ఉంది, ఒక 2.5 టీఎంసీ తీసుకోవచ్చు. కానీ వర్షాలు పడే పరిస్థితి లేదు. ఇందూరు జిల్లాలో తాగునీరు సమస్య వస్తుందని చెప్తున్నారు. మరి అదే ముట్ట పంట వేయకముందే కౌలుకి ఇచ్చి 1000 రూపాయలు ఇచ్చి ఇంట్లో ఉన్న పిల్లల పుస్తలు తాకట్టు పెట్టి, బంగారం తాకట్టు పెట్టి ఇలా రైతు రెండోసారి నాట్లేసుకునే పరిస్థితి ఏర్పడ్డది అంటే ఇది ప్రభుత్వం నిర్లక్ష్యము. ఇలా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చాం. ఒక దిక్కు కరెంట్ ఇస్తలేరు, సాగునీరు ఇస్తలేరు, వర్షాలు ఏ పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యమంత్రి ఏదేమో రక్తం చల్లుకోమంటున్నాడు. నేను ఇవాళ డిమాండ్ చేయడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ తరఫున, ఈ జిల్లా సమీక్ష సమావేశం పెడతారా లేకపోతే రాజీనామాలు చేస్తారా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రైతాంగాన్ని ఆదుకునేందుకు, రైతుకు సాగునీరు వస్తుందా వస్తలేదా, లేకపోతే క్రాప్ హాలిడే ప్రకటించి ప్రతి ఎకరానికి నష్టపరిహారం ఇచ్చి రైతును ఆదుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ సమీక్షా సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేసి చాతగాని కాంగ్రెస్ దద్దమ్మలతోని రైతాంగాన్ని కాపాడాల్సిందిగా జిల్లా యంత్రాంగం డిమాండ్ చేయడం జరుగుతుంది.